అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఊహించిందే ఏదైతే ఇదే విశాఖపట్నంలో కోడికత్తి జరిగిందో అదే డ్రామా, అదే నాటకం, అదే జగన్ నాటకం. ప్రజలు ఈ ముఖ్యమంత్రి వద్దు బాబో, మాకు ఈ రాష్ట్రం నష్టపోయిందని చేసినప్పుడు నిన్న ఉదయం చూడండి, మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఆయన ఏ విధంగా ముఖం పెట్టుకొని ఉన్నాడో ప్రజాభిమానం కోల్పోయినప్పుడు ఈ నక్కజిత్తులు ఉపాయాలు ప్రజలకు ఎన్నిసార్లు మోసం చేస్తామనుకుంటారో ఆ మోసాలు ఇక సాగవు. ఒక ముఖ్యమంత్రికి బస్సులో ఉంటే కరెంటు ఆఫ్ చేశారు, కరెంటు ఆఫ్ చేసేసి ఆ చీకట్లో ఏమి జరుగుతుందని ఎవరన్నా రాయి వేస్తే అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి ఒకరికి తగలదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి పక్కనుండే అభ్యర్థికి జరుగుతున్నాయంటే కరెంట్ ఆఫ్ చేసుకుని ఈ డ్రామాలు చాలు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాభిమానం పోయిన తర్వాత ఈ నక్కజిత్తులు వద్దు. ప్రజల్లో మీరు తిరగండి, చేయండి. నిజంగా జరిగితే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు ఉంది, దాదాపు కొన్ని వేల మంది అక్కడ పోలీసులు ఉన్నారు. ఇది జరిగితే చీకట్లో మీరే లైట్లు ఆఫ్ చేసుకొని మీరే చేసుకొని జరిగి సానుభూతి సంపాదించుకోవాలన్నారు. ఇంత చీప్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్కి వద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారో. మీరు ప్రజాభిమానం కోల్పోయారు. ఇలాంటి నక్కచిత్తులు ఇంకా మానుకొని మర్యాదగా ఉంటుంది. మీరే రాజీనామా చేసి దిగిపోతే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.